హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ ఫ్రై చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే పప్పు రసంలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆ మసాలాకు కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ తీసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లోకి వేసేసుకొని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార్చుకుందాం. మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసేసుకుందాం. కొంచెం చిటపట అన్నాక ఇందులోకి మనము కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూసేద్దామా మగ్గిపోయాయేమో. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు వేగేలోపు మనము ఒక మిక్సీ జార్ చేసేసుకొని ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకొని పెట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. చూసారా, ఆనియన్స్ కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా అరగంట ముందు 1/2 కిలో చికెన్ తీసుకొని ఉప్పు పసుపులో నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మళ్ళీ మంచిగా వాష్ చేసి తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ చికెన్ కూడా వేసేసుకుందాం. ఇలా ఉప్పు పసుపు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం.
ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం కొంచెం సేపు తర్వాత మూత తీసి చూసారా వాటర్ని బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం అనమాట. ఈ చికెన్ ఫ్రైకి వాటర్ ఏం అవసరం ఉండదండి. ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. మళ్ళీ కొంచెం మూత పెట్టి మగ్గించుకుందాం అన్నమాట. చూద్దామా ఇప్పుడు చూసారా, ఇప్పుడు నీళ్ళన్నీ మొత్తం ఇమిరిపోయాయి అన్నమాట. వాటర్ ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది. ఇంకొకసారి మనము మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూద్దామా, చూసారా కొంచెం చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా మంచిగా కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి చికెన్. చూసారా ఇలాగా కలర్ రావాలన్నమాట. చికెన్ చూసి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా చికెన్ పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలాగనే మంచిగా కలుపుకొని 2-3 మినిట్స్ మనము కొంచెం వేగనిద్దాం. చూసారా ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది. మసాలా అంతా కూడా చికెన్ బాగా పట్టింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం మనము కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము కలుపుకుందాం. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.